గుడ్ మార్నింగ్. ఓకే, ఎంతమంది ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు? ఓకే, వెరీ గుడ్. మనందరం పరిగెత్తాలి. సరే, మనం ఏ వాక్య భాగాన్ని ధ్యానించుకుంటా ఉన్నామో గుర్తుందా? రోమీలకు రాసినటువంటి పత్రిక నుంచి మనము 12వ అధ్యాయం నుంచి కొన్ని వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుంటా ఉన్నాము. చివరిగా మనము ధ్యానించుకున్నది, లేకపోతే ఆ శీర్షిక ఏంటి అని అంటే నిష్కపటమైనటువంటి ప్రేమ. అది శీర్షిక. నిష్కపటమైనటువంటి ప్రేమ శీర్షికలో అసలు నిష్కపటమైనటువంటి ప్రేమ అంటే ఏంటి, మంచిదాన్ని హత్తుకోవడము, చెడ్డదాన్ని విడిచిపెట్టడము అని చూసాము. తర్వాత నిష్కపటమైనటువంటి ప్రేమకి కొన్ని రుజువులని చూసామన్నమాట. ఒక రుజువు ఏంటిది అని అంటే, సహోదరులని ప్రేమించే విషయంలో కుటుంబంలో చూపించేటువంటి అనురాగము మనము వ్యక్తపరుస్తూ ఉంటాము. రెండవది, ఇతరులను అభినందించడానికి ఇష్టపడుతూ ఉంటాము. జ్ఞాపకం ఉందా? ఒకసారి చదువుకుందాం. దయచేసి అందరూ నిల్చున్నట్లయితే మనము కలిసి ఈ యొక్క వాక్య భాగాన్ని ఒకసారి చదువుదాం. పౌలు రాసినటువంటి రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 9 నుంచి 13 ఆ యొక్క వచనాలను చదువుకుందాం అందరం కలిసి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుడి. దయచేసి కూర్చోండి. ఈ యొక్క వాక్య భాగము 9 నుంచి 21వ వచనం దాకా ఏవైతే మాటలు చెప్పబడి ఉన్నాయో అవన్నీ కూడా నిష్కపటమైనటువంటి ప్రేమకి హెడ్డింగ్. దాంట్లో ఆ ప్రేమ, దేవుని పట్ల మనము ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలి, కుటుంబంలో ఎటువంటి ప్రేమ ఉండాలి, సంఘములో ఎటువంటి ప్రేమ ఉండాలి, స్నేహితుల పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలి, శత్రువుల పట్ల కూడా ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలి అన్న విషయాలని పౌలు అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారన్నమాట. ఈ దినము మనము 11వ వచనం మీద మనము దృష్టి పెడతాము. అంతకుముందు మనము 10వ వచనాన్ని ధ్యానించుకున్నాం కదా. అయితే ఆరంభించక ముందు కొన్ని పిక్చర్స్ ఏవి టీం వాళ్ళకి కొన్ని పంపించాము. ఒక 2 పిక్చర్స్ అవి వాళ్ళు డిస్ప్లే చేసి వచ్చినాయా? ఓకే, వెరీ గుడ్. దీన్ని చూస్తే మీకు ఏమర్థమవుతుంది? ఈ పిక్చర్ని బట్టి కాఫీ తాగాలనిపిస్తుంది అనకండి, చలి చలిగా ఉంది. క్లాక్, ఇంకా సమయము, ఇంకా ఏ టైంకి ఎన్ని కాఫీలు తాగారు, ఓకే, ఇంకా టైం అయ్యే కొద్దీ చల్లారిపోతుంది. బాగా గుర్తుపట్టాడు ఆర్కే, వెరీ గుడ్. టైం అయ్యే కొద్దీ చల్లారిపోతుంది కదా. వేడివేడిగా ఉంది, తర్వాత కొంచెం చల్లగా అయిపోయింది, చివరికి వచ్చేసరికి అసలు పొగలే కనిపించట్లేదు, చల్లగా అయిపోయింది. వెరీ గుడ్. నెక్స్ట్ ఇమేజ్ కూడా. ఈ పిక్చర్ చూస్తే మీకేమైనా సామెత గుర్తొస్తుందా? సామెత, ఐక్యత, గుర్రం గాడిదైంది, కరెక్ట్, అది సామెత. రాను రాను రాజుగుర్రం గాడిదైంది, వెరీ గుడ్. అంటే సమయం అయ్యే కొద్దీ గుర్రం అంటే ఏమైపోయిందంటే గాడిదైపోయింది. ఇందాకది ఏంటిదంటే సమయం అయ్యే కొద్దీ వేడివేడిగా ఉన్నటువంటి కాఫీయో టీయో
చల్లగైపోయింది. ఈ కాఫీ చల్లగైపోవడము అనేది ఒక సైన్స్లో సూత్రము. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు. తెలుగులో అది ఏమంటారో నాకు సరిగ్గా తెలియదు. చూశాను. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటిది అని అంటే, ఉన్నటువంటి ఎనర్జీ సమయం అయ్యే కొద్దీ అది వేస్ట్గా అయిపోద్దంట. అంటే ఈ వేడిగా ఉన్నటువంటి కాఫీ ఏం చేయక్కర్లేదు, సమయం అయ్యే కొద్దీ చల్లగైపోద్ది. కానీ తిరిగి చల్లగుండి వేడికి ఆటోమేటిక్గా అవ్వదు. ఆటోమేటిక్గా వేడిగా ఉన్నది చల్లగైపోద్ది, కానీ ఆటోమేటిక్గా చల్లగున్నది వేడవ్వదు. అది ప్రిన్సిపల్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎంట్రోపీ గురించి ఉంటుంది. అయితే ఇప్పుడు నేను దాని గురించి చెప్పట్లేదు. దానికి రిలేటెడ్గా ఏంటిది అని అంటే, ఒక క్రైస్తవుడిగా మన ప్రేమ, మన తపన ఎట్లాగా ఉంటుంది? రాజుగారికి ఉపయోగపడే గుర్రము గాడిదైపోయింది. సమయం అయ్యే కొద్దీ మనము ఏ విధంగా ఉంటున్నాము? కాఫీ ఆటోమేటిక్గా చల్లగైపోయింది. మనం కూడా మనకుండేటువంటి తపన, వేడి చల్లారిపోయిందా, ఎలాగుంది అన్న అంశము. దానిని ప్రస్తావించడానికి యొక్క ఇమేజెస్ని నేను మీకు చూపించాలనుకున్నాను. నాకు కూడా దేవుడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసాడనమాట. సరే, దీని అర్థం ఏంటిది అని అంటే, 2025 సంవత్సరము ప్రారంభమైనప్పుడు జనవరి మాసములో ఎంతమంది తీర్మానాలు తీసుకున్నారు? కొన్ని తీసుకొని ఉంటారు కదా, దేవా నేను ఇది చేస్తాను ఈ సంవత్సరము, అది చేస్తాను, ఫలానా చేస్తాను. ఎవరైనా తీసుకున్నారా తీర్మానాలు? ఎవరు తీసుకోలేదా? తీసుకున్నారు. ఇప్పుడు ఆ తీర్మానాల పరిస్థితి ఎట్లా ఉంది? ఎన్ని ముగించారు, ఎన్ని కొనసాగిస్తా ఉన్నారు, ఎన్ని గంగలో కలిపేశారు? ఓకే, గంగలో కలిసిపోయిందంట. ఓకే, సరే, అప్పటిదాకా ఎందుకు? 2025 జనవరి అంటే 11 months అయిపోయింది. జస్ట్ మొన్న మనం ఎక్కడికి వెళ్ళేసి వచ్చాము? రిట్రీట్కి వచ్చారు కదా. రిట్రీట్లో దేవుడు మాట్లాడాడు కదా. అక్కడ కొన్ని తీర్మానాలు తీసుకొని ఉంటాం కదా, వాటి పరిస్థితి ఏంటి? కొనసాగించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. వెరీ గుడ్. అంటే సాధారణంగా మనుషులంగా మనమంట కొన్ని తీర్మానాలు, నిర్ణయాలు తీసుకొని దేవుడి కోసం బాగా జీవించాలనుకుంటామంట. కానీ సైన్స్ ఏం చెప్తుందంటే, సమయం అయ్యే కొద్దీ చల్లారిపోతుందంట. అలాగా ఉండొద్దు అని ఇక్కడ పౌలు భక్తుడు రోమీలకు రాసినటువంటి పత్రికలో ప్రస్తావిస్తా ఉన్నాడు. అది 3 ఆజ్ఞలు ఉన్నాయి అక్కడ. 11వ వచనం నేను మళ్ళా చదువుతాను, చూడండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఈ ఒక్క వచనంలో 3 ఆజ్ఞలు పౌలు ప్రస్తావిస్తా ఉన్నారు. మొట్టమొదటిది ఏంటంటే నెగిటివ్గా, అంటే ఏం చెయ్యకూడదు అని చెప్పాడు. రెండవది ఏం చెయ్యాలి అని చెప్పాడు. ఈ 2 కలిపి 3వ ఆజ్ఞని నిర్వచిస్తూ ఉంటుంది, ప్రభువుని ఎలా సేవించాలి. ఓకేనా? ఈ 3 ఆజ్ఞలలో మొదటిగా మనము చివరి నుంచి వద్దాము. ప్రభువుని సేవించుడి. అసలు సేవించడం అంటే ఏంటి? అది అర్థం చేసుకోవాలి అని అంటే, ఈ రోమీలకు రాసినటువంటి పత్రికలో పౌలు తన్ను తాను ఏ విధంగా పరిచయం చేసుకున్నాడు అన్నటువంటి అంశాన్ని ఒకసారి చూద్దాం. నేను చదువుతాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడుగా నుండుటకు పిలువబడిన వాడును. అంటే తనని తాను ఏమని పరిచయం చేసుకుంటా ఉన్నాడంటే, యేసుక్రీస్తు దాసుడు. 11వ వచనంలో చెప్పబడినటువంటి మాట ప్రభువుని సేవించుడి అని అంటే, ఈ యొక్క దాసుడు చేసే పరిచారము గురించి ఆయన ప్రస్తావిస్తా ఉన్నాడు. దాసుడు ఏ విధంగా అయితే తన యజమానికి పని చేస్తాడో ఆ విధముగా ప్రభువుని మీరు సేవించండి అనేటువంటి ఆజ్ఞ చెప్తా ఉన్నాడు. దాసుడు చేసేటువంటి పని ఆయన వాళ్ళకి బాగా అర్థం కావడానికి ఇక్కడ ఉపయోగించబడినటువంటి మాట డూలాస్. డూలాస్ అంటే ఇంగ్లీష్లో బాండ్ సర్వెంట్, లేకపోతే బంధ
బానిస లేకపోతే దాసుడు అని. ఈ యొక్క మాట అటు హెబ్రీలకు అర్థమయ్యేటట్లు, ఇటు గ్రీకు లేకపోతే రోమా సామ్రాజ్యంలో గ్రీకు సాంప్రదాయం నుంచి క్రీస్తులోకి వచ్చిన వాళ్ళు ఇరువురికి అర్థమయ్యేటట్లు ఈ యొక్క మాట చెప్పాడు. మొదటిగా మనము హెబ్రీయులు ఎలా అర్థం చేసుకుంటారు ఈ యొక్క మాటని అన్నదాన్ని గమనిద్దాము. నిర్గమకాండము 21వ అధ్యాయము మొదటి 6 వచనాలు ఎవరైనా చదువుతారా? మిగతా వాళ్ళు మీ యొక్క బైబిల్స్లో గమనించండి. ఎవరైనా గట్టిగా. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మొదటి 6 వచనాల్లో ఏం చెప్తా ఉన్నాడంటే, ఒక బానిసని కనుక నీవు కొంటే, నీ దగ్గర బానిసగా పనిచేస్తుంటే 6 సంవత్సరాలు పనిచేయాలంట. 6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 7వ సంవత్సరము ఆయనకి స్వేచ్ఛనివ్వాలి. స్వేచ్ఛ ఇచ్చి నీవు డిసైడ్ చేసుకో, నా దగ్గర ఇంకా పని చేయడానికి కొనసాగుతావా లేకపోతే వెళ్ళిపోతావా అనే ఎంపిక ఆయన చేసుకోగలిగినటువంటి స్థితిలో ఉంటాడు. ఆ స్థితిలో 6 సంవత్సరాలు ఈ యొక్క యజమాని ఈయన పట్ల ఏ విధంగా ప్రవర్తించాడో చూసి అది తెలుసుకొని దానికి ప్రతిస్పందనగా ప్రేమ అనే బంధము చేత ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడు. నేను ఈ యజమాని దగ్గరే జీవితాంతము నేను కొనసాగుతాను. ఎందుకు? ఆ యజమానిని నేను ప్రేమిస్తున్నాను. అదే మాట ఉంది కదా 5వ వచనంలో. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను అని చెప్తా ఉన్నాడు స్పష్టముగా. అంటే ఏదో బలవంతంగా ఆయన పనికి రావట్లేడు, దాసుడిగా ఉండట్లేడు. యజమాని యొక్క ప్రేమ అతనిని ఆకర్షించినప్పుడు మాత్రమే ఆ యొక్క స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఆ నిర్ణయం తీసుకొని యజమానుడి దగ్గర జీవితాంతము దాసుడిగా కొనసాగడానికి ఇష్టపడేటువంటి దాసుడు. ఆ విషయమే కాదు, బాహ్యాటముగా ఎక్కడికి తీసుకెళ్ళాలి? బయటకి తీసుకువెళ్ళి ద్వారబంధం దగ్గర నిల్చోపెట్టి చెవుకి కొట్టాలి, మేకు వేసి కొట్టాలన్నమాట. అది ఒక బాహ్యంగా ప్రకటన చేయడము. అంటే నేను నా జీవితం మొత్తము నీకే అంకితము చేస్తా ఉన్నాను, నీ దగ్గరే బానిసగా ఉంటాను, అది ఇష్టపూర్వకంగా నేను చేస్తా ఉన్నాను అనే అర్థం వచ్చేటట్లు పౌలు ఆ మాట వాడాడు. గ్రీకు సాంప్రదాయము, ఆ కల్చర్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎలా అర్థమవుతుందంటే, ఈ స్లేవ్ సర్వెంట్ అంటే యజమానుడికి ఈ బానిస మీద పూర్తి అధికారము కలిగి ఉండడము. దాసుడికి ఏ హక్కు ఉండదు. సంపూర్ణంగా ఆయన తన జీవితాన్ని మొత్తము దారపోయాలి. ఈ హక్కు లేకపోతే బేరసారాలు, నువ్వు ఇది ఇస్తేనే నేను నీ దగ్గరకు వస్తాను, అప్పుడు పని చేస్తాను అనేవి ఉండవు. అప్పుడు లేబర్ లాస్ అనేవి ఏం లేవు. వాళ్ళు చెప్పిందే వేదము. అన్ని విషయాలలో సంపూర్తిగా అధికారానికి లోపడము, ఎటువంటి హక్కులు లేకుండా. చాలాసార్లు బానిస, స్లేవ్ అంటే ఆ సమయంలో కేవలము ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి మాత్రమే ఉపయోగించబడేటువంటి మాట కాదు. అక్కడ బానిసలు లేకపోతే స్లేవ్, సర్వెంట్ అంటే ఈ గ్రీకు సాంప్రదాయంలో ప్రతి పనికి వాళ్ళు స్లేవ్స్గా వేరే వాళ్ళని కొని తెచ్చుకునేవాళ్ళు. ఉదాహరణకి టీచర్స్ని, పిల్లలకి బోధించాలనుకోండి, టీచర్స్ కూడా వాళ్ళకు డబ్బు చెల్లించేసి తీసుకొచ్చి పెట్టుకుంటారు ఇంట్లో. డాక్టర్స్ లేకపోతే వాళ్ళకి పొలం ఉందనుకోండి, పొలాన్ని దున్నాలి, పండించాలి అనుకోండి, వాళ్ళను కూడా డబ్బులు పెట్టి కొనుక్కొని తెచ్చుకుంటారు. వాళ్ళు వీళ్ళ దగ్గరే పని చేయాలి. ఇంకా ఏ అధికారము
నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను అనడానికి లేదు. సో గమనించాల్సింది ఇక్కడ ఏంటంటే సర్వెంట్, బానిస, దాసుడు అని అంటే కేవలం ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేటువంటి వ్యక్తుల గురించి ప్రస్తావించట్లేదు, కానీ వెలపెట్టి కొన్న ప్రతి వ్యక్తి. దీన్ని మనము క్రైస్తవులుగా మనం అర్థం చేసుకుంటే క్రీస్తు మనల్ని వెలపెట్టి కొన్నాడు, మనము ఆయన సొత్తు. ఆయన ప్రేమ మనల్ని ఆకర్షించి ఆ ప్రేమ చేత బంధింపబడి ఆయనకి దాసుడిగా పని చేయాలి అన్నటువంటి అంశాన్ని ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడనమాట. అయితే చాలాసార్లు ప్రభుని సేవించటము అంటే, ఆయనకి దాసుడుగా ఉండడము అని అంటే మనం ఏమనుకుంటామనంటే సంఘ పరిచర్య అంటే దేవుడు మనకు అప్పచెప్పినటువంటి బాధ్యత, సంఘంలో ఒక నాయకుడిగా, ఒక బోధకుడిగా, లేకపోతే ఒక ఎంకరేజర్గా కానివ్వండి, అలానే ఆలోచిస్తాము. కానీ నిజంగా ప్రభువుని సేవించడం అంటే ఏంటి? ప్రభువుని సేవించడం అని అంటే ఆయన అధికారానికి లోపడడం అని అంటే ఆయన చెప్పినటువంటి మాటలకు లోబడము. కేవలం సంఘ పరిచర్యే కాదు, కానీ ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక ఉద్యోగిగా, ఒక వ్యాపారవేత్తగా, ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, ఒక నెయిబర్గా, ఒక స్నేహితుడిగా కర్తవ్యాన్ని నిర్వర్తించేటప్పుడు దేవుడు నిర్వచించి నియమించినటువంటి ఆ బాధ్యతని నెరవేర్చటము కేవలము సంఘ పరిచర్య కాదు. వీటిలన్నిటినీ కలిపితేనే ప్రభువుని సేవించడము. ఎందుకంటే ఆయన రాజాది రాజుగా ఆయన నియమించాడు ఎవరు ఏ పని చేయాలి. రాజ్యం ఉందనుకోండి, రాజ్యానికి ఏముండాలి? రాజ్యాంగం ఉండాలి. రాజ్యాంగం ఎవరు నిర్మిస్తారు? రాజు ముద్ర వేసి చెప్తాడు. కాబట్టి దేవుణ్ణి సేవించండి, ప్రభువుని సేవించండి అని అంటే మన జీవితములలో మనకి అప్పచెప్పినటువంటి బాధ్యతని, మనకిచ్చినటువంటి ఆ కర్తవ్యాన్ని ఎలా నెరవేరుస్తున్నాము, ఆయన నియమించిన విధముగా మనము అనుసరిస్తున్నామా, మన ఇష్టానుసారము వెళ్తున్నామా? ఇది కుటుంబ వ్యవస్థలో అయినా అవ్వచ్చు, సంఘంలో అవ్వచ్చు, ఆఫీస్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే ప్రతి విషయంలో దేవుడు నియమించని, లేకపోతే దేవుడు ఆధీనములో లేనిది ఏది లేదు. ఒక క్రైస్తవుడిగా మనం విశ్వసించి ఆయన్ని అంగీకరించినప్పుడు మొదటిగా ఏమని అంగీకరిస్తామంటే ఆయనని రక్షకుడిగా కాదు. చాలాసార్లు ఇది మనం చేసే తప్పు. యేసుక్రీస్తు ప్రభువుని ఏమని ప్రస్తావించారు తెలుసా? బైబిల్లో ప్రతిసారి మెన్షన్ చేసినప్పుడు ఫస్ట్ ఆయన ప్రభువు అని, తర్వాత రక్షకుడు అని ఉంది. రక్షకుడు ప్రభు అని లేదు. ఇంకొక గమనించాల్సినటువంటి అంశము ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రభువు అని దాదాపు 700 నుంచి 750 సార్లు క్రొత్త నిబంధన గ్రంథంలో మెన్షన్ చేయబడింది. రక్షకుడు అని మాత్రము 7 నుంచి 20 అంటే 15 నుంచి 20 సార్లు మాత్రమే ఉంది. అంటే అక్కడ నొక్కి వక్కానించేది ఏంటిది అని అంటే ఆయన ప్రభువు, సార్వభౌమత్వము కలిగినటువంటి దేవుడు. ఆయన ఆజ్ఞలని, ఆయనకి విధేయత చూపించటమే మన జీవితాంతము చేయాల్సింది. అది గమనించిన తర్వాతే, అది ఒప్పుకున్న తర్వాతే ఆయన మనకి రక్షకుడు అని తెలుసుకోగలుగుతాం. ఈ ఆర్డర్ ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రభువు తర్వాత రక్షకుడు. మొదటిది ఇప్పటిదాకా మనం గమనించింది ప్రభువుని సేవించటము అంటే ఏంటో చూసాము. ఇప్పుడు మొదటి ఆజ్ఞ, ఆ యొక్క 11వ వచనంలో చెప్పబడినటువంటి మొదటి ఆజ్ఞ ఏంటి? ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా. నెగిటివ్లో చెప్పబడింది మనము ఎలాగా ఉండకూడదు, ఎలా సేవించకూడదు అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఇంగ్లీష్లో చాలా బాగా ఉంది. డు నాట్ బి లేజీ బట్ వర్క్ హార్డ్ అనేటువంటి మాట చెప్పబడింది. లేకపోతే నెవర్ బి లేజీ బట్ వర్క్ హార్డ్. బద్ధకిష్టులుగా ఉండకండి, కష్టపడండి, వాయిదాలు వేయకండి, వేగంగా త్వరగా చేయండి. నిర్లక్ష్యము అజాగ్రత్తగా ఉండకుండా శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా దీక్ష కలిగి సేవించండి. నిలకడగా ఉండండి, సమయానికి చేయండి, క్రమశిక్షణ కలిగి ఉండండి, సోమరులుగా ఉండకండి, ఆలస్యము చేయకండి, త్వరగా అలసిపోకండి. ఇవన్నీ కూడా ఒక్క మాటలో చెప్పబడి ఉందన్నమాట.
మనం ఉన్నటువంటి కాలం ఎట్లాంటిది అని అంటే, ప్రస్తుతం ఈరోజు ఉదయకాల సమయంలో లెగడానికి, మంచం మీద నుంచి దిగడానికి చాలా బద్ధకం వేసి ఉంటుంది కదా, సోమరిగా అనిపించుంటుంది కదా. చాలా వెచ్చగా దుప్పటి కప్పుకొని అలాగే పడుకోవాలి, ఏం లెగుస్తాము, ఇంగ్లీష్ సర్వీస్కి వెళ్ళొచ్చు కదా, ఆలోచనలు వచ్చుంటాయి. పిల్లలైతే అసలు కొంతమంది ఎంత బద్ధకిస్తారంటే, వాళ్ళకి బ్రష్ ఇచ్చి బ్రష్ చేసుకోమంటే అలాగే పట్టుకొని కూర్చుంటారు చైర్లో. వెళ్ళి తీసుకెళ్ళాలి, నిల్చోబెట్టాలి, బ్రష్ ఇచ్చి ఇగో రుద్ది ఇలాగని చెప్పి బలవంతం చేయాలి. టిఫిన్ ప్లేట్లో పెట్టిన తర్వాత తిను 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 అని 10 సార్లు చెప్పాలి, లేకపోతే నోట్లో పెట్టాలి. ఇవన్నీ కూడా ఆ బద్ధకము, సోమరితనము, ఎందుకు చేయాలి, ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలు బాగా ఉంటాయంట. వీటికి కారణాలు ఏంటి అంటే, నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ సీజన్లో గుర్తొచ్చిందనమాట. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు పిల్లలు ఏం చేస్తారు, టైం అంతా వృధా చేస్తారు. ఎగ్జామ్స్ ఎప్పుడు, నెల తర్వాత, చాలా టైం ఉంది కదా ఇప్పుడెందుకు అంత అర్జెంటా అని చెప్పేసి నిర్లక్ష్యంతో వాయిదా వేసేస్తారు. ఎగ్జామ్ ముందు రోజు మనము ఒకవేళ పేరెంట్స్కి అడిగామనుకోండి, ఏం చదువుతున్నాం అంటే సిలబస్ నాకు తెలియదు, ఒకసారి బుక్ చూస్తానంటారు. బుక్ ఎతకడానికి కొంచెం టైం అయిపోద్ది. బుక్ వచ్చిన తర్వాత దాంట్లో ఏముందో తర్వాత చూస్తారు. అంటే ఒక రోజు ముందు దాకా వేచి ఉంటారు అనమాట, టైం ఉంది కదా ఇంకా అని చెప్పేసి, ఇప్పుడు ఎందుకు చేయాలి. సరే, బుక్ తీసి చదివేటప్పుడు కష్టమైన సబ్జెక్ట్ అనుకోండి, వదిలేస్తారు. ఎంత కష్టపడి ప్రయాసపడినా వచ్చే మార్కులు వస్తాయి. ఎందుకు ఆ మార్కుల కోసం ఇంత కష్టపడాలా, ఇప్పుడు ఎంత కష్టపడినా పాస్ మార్కులు వస్తే చాలు. నేనే కాదు, మా ఫ్రెండ్స్ అంతా అలాగే ఉన్నారు కదా. కాలేజ్ టైంలో అయితే ఇంకొకటి, నలుగురితో నారాయణ, గుంపులో గోవింద. అరే నువ్వు చదివావా ఎగ్జామ్కి, ఇంకా నేను చదవలేదు. ఎప్పుడు స్టార్ట్ చేస్తావు, ఇంకా టైం ఉంది కదా. ఓ వాడు స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను స్టార్ట్ చేయను, వాడు స్టార్ట్ చేసినప్పుడు కలిసి చదువుకుందాము అంటే పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళు ఏ విధంగా వెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళడము. ఇటువంటి ఆలోచన విధానము, ఇటువంటి వైఖరి క్రైస్తవ జీవితంలో, క్రైస్తవుడిగా నీవు నా జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంటున్నాను అని నిర్ణయించుకున్న తర్వాత ఇటువంటి వైఖరికి ఎటువంటి స్థానము కూడా ఉండదు. కష్టపడి పని చేయాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు, వాయిదా వేయకూడదు, ఆలస్యం చేయకూడదు, వేగంగా చేయాలి, చురుగ్గా పని చేయాలి. దేవుని పరిచర్య కానీ, కుటుంబ పరిస్థితుల్లో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి. అరే వాడికి చెప్తే ఇంకంతే, వాడు చెయ్యడు అని అనుకోవద్దు. ఆ వ్యక్తికి చెప్తే, ఈ పని అప్పచెప్తే ఖచ్చితంగా టైం కంటే ముందు చేసేస్తాడు అనేటువంటి స్థితిలో మనము ఉండాలి. ఆ విధంగా చురుగ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. వేగిరపాటు, వేగంగా చేయడం, త్వరగా చేయడం, సమయానికి చేయడము, ఇవన్నీ దేని గురించి మాట్లాడుతున్నాడు? కేవలము సంఘ పరిచర్య కాదు. కుటుంబములో ఒక తండ్రిగా నీ బాధ్యతని జాగ్రత్తగా, జాగు చేయకుండా, సమయాన్ని వృధా చేయకుండా చేయాలి. ఆఫీస్లో కూడా ఈ విధంగా పని చేయాలి, చురుగ్గా ఉండాలి. ఈ వ్యక్తికి నేను పనప్ప చెప్తే ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ కల్లా ఒక రోజు ముందే ఆయన కంప్లీట్ చేస్తాడు అనేటువంటి స్థితిలో ఉండాలి మనము. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. చాలాసార్లు ఏంటంటే బిజీ స్కెడ్యూల్స్లో మనకి సమయము ఉండదు, తీరిక ఉండదు, ఎక్కడ సమయం గడపడానికి కుటుంబానికి. ఇది నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రత్యేకంగా కుటుంబ విషయంలో ఎంత జాగ్రత్తగా, ఎలా ప్రార్థించాలి, ఎలాగ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నప్పుడు సూజన్ వెస్లీ గారు నాకు గుర్తుకొచ్చారనమాట. తనకి చాలామంది పిల్లలు. ఇది నేను చెప్పే కథ ఎప్పుడు జరిగింది అని అంటే 17వ శతాబ్దంలో జరిగింది. తనకి దాదాపు 18 నుంచి 19 మంది పిల్లలు. అంతమంది పిల్లలు కొంతమంది చనిపోయారు. తను ఖచ్చితంగా తనకున్నటువంటి పిల్లలతోటి ప్రతిరోజు ప్రార్థన చేసేది. 2 నుంచి 3 గంటలు వాళ్ళ మీద దృష్టి పెట్టి జాగ్రత్తగా వాళ్ళకి దేవుడి గురించి బోధించి ప్రార్థించేదంట. ప్రార్థించేది ఎంతగానంటే ఒక్కొక్కసారి ఆ సమయాన్ని అనుకూలపరుచుకునేది, వేరేవి పక్కన పెట్టేసి. అప్పట్లో మనలాగా సర్వెంట్స్ లేరు, ఇంట్లో ప్రతి పని కూడా తనే చేయాలి. ఇంటి పని చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి.
అలాగా సమయము వెచ్చించింది. ఆ వెచ్చించిన దానికి ప్రతిఫలం ఏంటిది అని అంటే, ఇద్దరు కుమారులు గొప్ప భక్తులుగా అయ్యారనమాట. ఒకళ్ళు వచ్చేసి జాన్ వెస్లీ, ఇంకొకళ్ళు వచ్చేసి చార్లెస్ వెస్లీ. చార్ల్స్ వెస్లీ అనేటువంటి వ్యక్తి పాటలు రాస్తాడనమాట. మనము క్రిస్మస్కి పాట పాడుకుంటాం, గుర్తుందా? హార్క్ ద హెరల్డ్ ఏంజల్ సింగ్ గ్లోరీ, అది ఆయన రాసింది. ఈస్టర్కి ఇంకొక పాట పాడుకుంటాము, క్రైస్ట్ ద లార్డ్ ఈజ్ రైజన్ టుడే, ఆ పాట కూడా ఆయనే. అంటే తల్లిగారు చేసినటువంటి ప్రార్థనకి, తను పెట్టినటువంటి శ్రద్ధకి ప్రతిఫలము ఎంత గొప్పది. తన కుమారుడు, ఇంకో కుమారుడు జాన్ వెస్లీ బాగా ప్రసంగాలు చేసేవాడు. తన జీవితంలో దాదాపు 40,000 ప్రసంగాలు చేశాడు. 40,000 ప్రసంగాలు అని అంటే 40,000 ఇంటూ 2 గంటలు. ఇప్పుడంటే మనకి అరగంట గంటకి వాక్యం వింటే చాలా ఎక్కువ అనుకుంటాం. ఆ కాలంలో 1.5 గంట, 2 గంటలు, 3 గంటలు అలా వినుకుంటా ఉండేవాళ్ళు అనమాట. అలాగా ఒక ప్రసంగానికి 2 గంటలు అనుకుంటే యావరేజ్గా 40,000 ప్రసంగాలు అంటే మొత్తం ఏంటంటే 80,000 గంటలు. అది నేను డివైడ్ చేసి చూసుకుంటే 10 సంవత్సరాలు వస్తుంది. కేవలము ఆయన బోధించటానికి వెచ్చించినటువంటి సమయము 10 సంవత్సరాలు. ఎంత శ్రద్ధ పెట్టి ఉంటాడు, దానికి ప్రిపరేషన్ కూడా ఉంటుంది కదా. పరిచర్య విషయంలో దాదాపు 4 లక్షల కిలోమీటర్లు గుర్రం మీద ప్రయాణం చేసి సువార్త ప్రకటించాడంట. 4 లక్షల కిలోమీటర్లు అంటే భూమి చుట్టూ 10 సార్లు గుండ్రంగా వెళ్ళేసి వచ్చినట్లు. అంటే ఒక్క విషయంలో తల్లి శ్రద్ధగా ఉండి పిల్లల పట్ల జాగ్రత్తగా వాయిదా వేయకుండా, వీళ్ళకి ఈరోజు నేను ఎందుకు చేయాలి, ప్రార్థన చేయాలా, దేవుడి గురించి చెప్పాలా అన్నటువంటి ఆలోచనలు ఏమీ లేకుండా, నేను చెయ్యాలి, సమయాన్ని నేను పక్కన పెట్టి వీళ్ళ మీద దృష్టి పెడతాను, జాగు చేయకుండా ఉన్నది కాబట్టి తన కుమారులు అంత గొప్ప భక్తులుగా మన ముందు ఒక గొప్ప సాక్షిగా ఉన్నారు. అటువంటి రీతిలో మనము ఆసక్తితోటి వాయిదాలు వేయకుండా కుటుంబంలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, ఆఫీస్లో కానీ మనము పని చేయాలి. అది ప్రభువుని సేవించటము అనంటే. ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుడు మనల్ని అడిగేటువంటి ప్రశ్న ఏంటిది అనంటే, ఏ ఏ విషయాలలో జాగు చేస్తూ ఉన్నాము, ఏ ఏ విషయాలను వాయిదా వేస్తూ ఉన్నాము, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము, టైం ఉందిలే తర్వాత చేసుకోవచ్చులే, ఇప్పుడేనా, నా చుట్టుపక్కల అందరూ అంత దృష్టి పెట్టి పని చేయట్లేదు, పరిచర్య కానివ్వండి ఏదైనా సరే, నేనెందుకు అన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మొదటిసారిగా దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించినప్పుడు తీసుకున్న తీర్మానాన్ని జ్ఞాపకం చేసుకోనండి. నేను ఎలా జీవించాలి అని దేవుడికి ఆ ఒప్పుదల చేసుకున్నామో అది జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ ఆజ్ఞ అక్కడ చెప్పబడినది ఏంటిది అని అంటే, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. ఆత్మయందు తీవ్రత అనంటే మరుగుచున్నటువంటి నీళ్లకు సాదృశ్యంగా చెప్పబడినటువంటి మాటని అక్కడ ఉపయోగించాడు. అంటే మన హృదయము మండుతూ ఉండాలంట, ఆ తపన ఉండాలి, నేను ప్రభు కోసం జీవించాలి, కష్టపడాలి. ఇది ఆ తపన ఒక్కొక్కసారి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పుట్టిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించినటువంటి ఆ తపనని, ఆ వేడిని కొనసాగించాలి. ఉత్సాహము ఉరకలేస్తుంది వాడిలో క్రైస్తవ జీవితాన్ని, వేరే వాళ్ళు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. అంతలాగా తపనతోటి ఆ అగ్ని మన హృదయంలో మండుతూ పరిచర్య చేయాలి, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ విషయాన్ని పౌలు వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ తీవ్రత, ఆత్మయందు తీవ్రత అని ఏ మాట అయితే చెప్పబడిందో, బైబిల్లో ఒక వ్యక్తి గురించి ఆ మాట చెప్పబడింది. ఆ వ్యక్తి ఎవరు అని అంటే అపోల్లో. దయచేసి నాతో పాటు అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 25 నుంచి నేను చదువుతాను, మీరు దయచేసి గమనించండి మీ యొక్క బైబిల్లో. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 24 నుంచి 28 నేను చదువుతాను, దయచేసి మీ యొక్క బైబిల్లో అనుసరించండి. అలెగ్జాండ్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను.
అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడనారంభించెను. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విషదపరచిరి. తరువాత అతడు అకయకు పోదలిచి వచ్చినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరుచుచు అక్కడ శిష్యులకు రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదనను బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను. ఇక్కడ నన్ను ఆకర్షించబడినటువంటి అంశము ఏంటిది అని అంటే, ఆయన చేసినటువంటి పనిని వివరించడానికి విశదపరచడానికి కొన్ని మాటలు ఉపయోగించబడ్డాయి అన్నమాట. అంటే ఇంగ్లీష్లో మనము యాడ్వర్బ్స్ అంటాం కదా, ఒక పనిని నిర్వచించడానికి దాన్ని గొప్పగా చెప్పడానికి యాడ్వర్బ్స్ అని యూజ్ చేస్తారు. అంటే క్రియా విశేషణాలు అని తెలుగులో అంటారు. ఒక క్రియని వివరించడము, విశేషణంగా గొప్పగా చెప్పడము. ఇంత తీవ్రత కలిగి ఉన్నటువంటి వ్యక్తి, ఆత్మయందు ఆ యొక్క తపన కలిగినటువంటి వ్యక్తి చేసినటువంటి పనిని పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వివరిస్తున్నాడో ఒకసారి గమనించండి. కొన్ని మాటలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. యేసును నేను 25వ వచనం చదువుతున్నాను. యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు. కేవలము చెప్పడమే కాదు, కేవలము బోధించడమే కాదు, కానీ ఆయన బోధనని ఎలా వివరిస్తున్నారంటే వివరముగా బోధించాడు. కేవలము బోధించడమే కాదు అంటే ఎంత స్పష్టముగా ఆయన వాళ్ళకి వివరించాడు, వాళ్ళకి అర్థమయ్యేటట్లు విశదీకరించి చెప్పాడు అన్న అంశాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంతేకాదు, సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడనారంభించెను. మామూలుగా మాట్లాడలేదు, ధైర్యముగా మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? సమాజ మందిరంలో. ఎవరి గురించి? యేసు గురించి. యూదులతోటి చెప్తా ఉన్నాడు, మీరు విశ్వసించాల్సింది క్రీస్తునే, సున్నతిని కాదు అని అంత గట్టిగా ధైర్యంగా చెప్తా ఉన్నాడు. ఎందుకు? ఆయన తపన ఏంటి? వీళ్ళకి ఎట్లాగైనా నేను బోధించాలి, క్రీస్తే మార్గము అని వివరించడానికి ధైర్యంగా చెప్తా ఉన్నాడు. ఒకవేళ నేను ధైర్యంగా మాట్లాడితే ఆ రోజు శ్రమలు ఉండేవి కదా, నన్ను వెలివేస్తారేమో, నా గురించి ఏమనుకుంటారు. ఈయన కూడా ఒక యూదుడే అయినప్పటికీ ఇవేమీ పట్టించుకోకుండా ధైర్యముగా మాట్లాడాడు. ఇంకొక వచనము 27వ వచనంలో, అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. సహాయము చేశానని చెప్పుంటే బాగుండేది, కానీ ఆ సహాయం ఎలా వివరిస్తా ఉన్నారు? చాలా సహాయం చేశాడంట. అంటే ఈ క్రీస్తులోకి వచ్చినటువంటి విశ్వాసులు ఎవరైతే ఉంటారో, మొదటిగా అంటే వాళ్ళు ఇంకా ఎదగలేదు, అట్టి వారికి బాగా సహాయం చేశాడంటే వాక్యానుసారము బాగా వివరించాడు. వివరించినప్పుడు వాళ్ళ విశ్వాసము దృఢపరచబడింది, వాళ్ళు నమ్మకంలో ఎదగగలిగారు. ఆ విధముగా ఎవరు సహాయం చేశారో? అపోల్లో సహాయం చేశారు. ఎందుకు చేయగలిగాడు ఆ విధంగా? ఆ తీవ్రత ఉంది, ఆ తపన ఉన్నది, ఆ మంట ఉన్నది కాబట్టి. చివరిగా యేసుక్రీస్తు 28వ వచనం, యేసుక్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదనను బహిరంగముగా గట్టిగాను ఖండించెను. కేవలం ఖండించలేదు, ఎలా చేశాడు? గట్టిగా, అంటే కేకలేసి గట్టిగా మాట్లాడాడని కాదు, ఆయన చెప్పినటువంటి మాటలు వాళ్ళని ప్రభావితము చేసే విధంగా ఉన్నాయి, వాళ్ళని ఆలోచింపజేసే విధముగా ఉన్నవి, వాళ్ళు ఒప్పుదల పొందే విధముగా ఉన్నాయి. ఇంకొక మాట మాట్లాడకుండా, ప్రశ్నించకుండా అర్థమయ్యేటట్లు మాట్లాడాడు. ఇవన్నీ ఎందుకు చేయగలిగాడు? ఆ తీవ్రత ఉన్నది ఆత్మయందు. దేవుడు పనిని ఆ విధంగా చేయాలి అని పౌలు రోమీయులకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ తీవ్రత మనకి ఉండాలి. ఇర్మియా ఒకసారి ఏం చెప్తాడంటే, ఈ తీవ్రత గురించి నేను చెప్తాను. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 8 నుంచి 10 ఎవరైనా చదువుతారా?
ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఏం చెప్తున్నాడు గమనిస్తున్నారా? ఇర్మియా అంట దేవుడి గురించి చెప్పాలి అని దేవుడు ఆయనని ప్రేరేపించినప్పుడు ఆయన చెప్పడానికి కొంచెము ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆయన ఒక్క మాట మాట్లాడాడు అనుకోండి, యూదులకి వెళ్ళి చెప్పాడు అనుకోండి, మీరు తప్పు చేస్తూ ఉన్నారు, రక్షణ మార్గము దేవుని యందు విశ్వసించండి, మీ మనస్సుని మార్చుకోండి అని చెప్పాలి అని అంటే వాళ్ళు ఇన్ని ఎగతాళి చేస్తారంట, కేళన చేస్తున్నారంట. మీకు అర్థమవుతుందా? ఇర్మియా ప్రవక్త పేరేంటిదంటే విలాప ప్రవక్త. ఆయన చెప్పేటువంటి మాటలు ఎవ్వరు అంగీకరించట్లేదు ఆ కాలంలో. అందరూ ఈయనని ఎగతాళి చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. అయినా సరే ఆయన హృదయంలో దేవుడు అగ్నిని మంటనుంచాడంట. ఖచ్చితంగా నువ్వు చెప్పాలి. అది ఆయన కంట్రోల్ చేసుకోలేక చెప్పేస్తా ఉన్నాడు. అంత తపన, వేదన హృదయంలో ఉంది. ఈ మాట నేను చెప్పాలి వాళ్ళకి, వాళ్ళు ఏమన్నా అనుకోని సరే, నన్ను ఎగతాళి చేసినా సరే, అవమానించినా సరే, మాట వినకపోయినా సరే. ఒకడైతే వెళ్ళి చెంప మీద చెల్లని కొట్టేశాడు ఇర్మియాని. అయినా సరే ఆయన మౌనంగా ఉండలేదు. నేను చెప్పాలి ఖచ్చితంగా, ఎందుకు? దేవుడు నన్ను ఇలాగా చెప్పమని చెప్పాడు అనేటువంటి అగ్ని ఆయన హృదయంలో ఉన్నది. పౌలు ఒక దగ్గర ఏం చెప్తాడనంటే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9:16 ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఆ యొక్క అంశభాగము. అక్కడ ఏం చెప్తాడంటే పౌలు, ఒకవేళ నేను సువార్త ప్రకటించకపోతే నా వంటి దరిద్రుడు ఎవరూ లేరు, నాకు శ్రమ అని చెప్తా ఉన్నాడు. దేవుడు అప్పచెప్పినటువంటి పని ఆయన చేయకపోతే ఒకవేళ వాయిదా వేసినా సరే ఆయనని ఏమని పోల్చుకుంటున్నాడంటే, నా అంత దరిద్రుడు ఇంకెవరు లేడు, అంత మంచి అవకాశాన్ని నేను కోల్పోతున్నాను అనేటువంటి ఆలోచన కలిగి ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా అటువంటి అగ్ని, అటువంటి ఆలోచన, అటువంటి తీవ్రత మన హృదయంలో ఉందా? నేను ఈ పని చేయకపోతే నేను దరిద్రుణ్ణి, ఈ పని చేయకపోతే నాకు శ్రమ, నేనేం చేస్తా ఉన్నాను? మనుషులు విన్నా వినకపోయినా దేవుడు చెప్పినటువంటి పనులు నేను చెయ్యాలి అనేటువంటి ఆ తీవ్రత మన హృదయంలో ఉండాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు కలగచేస్తాడు, దాన్ని మనం ఆర్పకూడదు. అందుకే మనకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏంటిది అని అంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆర్పకుడి. చాలాసార్లు మనకి ఈ తీవ్రత కానివ్వండి, ఆ శ్రద్ధతో పని ఎప్పుడు చేస్తామనంటే, మనల్ని ఎవరైనా గౌరవించినప్పుడు, మనకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, అందలం ఎక్కించినప్పుడు, నీవు తప్ప ఇంకొకరు చేయలేరు అన్నప్పుడు, లేకపోతే మనకి నాయకత్వ బాధ్యత మనకి అప్పచెప్పారనుకోండి, ఎక్కడ లేని ఉత్సాహము, ఎక్కడ లేని ఉల్లాసము, ఎంత ఎనర్జీ వచ్చేసి పరిచర్య చేస్తాము. సంఘంలోనే కాదు, ఆఫీస్లో అయినా సరే. లీడ్గా ప్రమోషన్ ఇచ్చారనుకోండి, ఏం చేస్తాము? వాడిని పిలిచి వీడిని పిలిచి, అరే పని చేయాలరా, కష్టపడాలరా, ప్రాజెక్ట్ డెలివరీ చేయాలరా అంటాం. అదే లీడ్ ప్రమోషన్ ఇవ్వలేదనుకోండి, వీడికి పని చేయడమే ఎక్కువ, ఈ జీతానికి ఇంతే పని, ఇంకెక్కువ పని చేయాల్సిన అవసరము లేదు. ఆ తీవ్రత అనేది ఉండదు. దేవుడు చూస్తున్నాడు, దేవుడికి అప్పచెప్పాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటే, వాళ్ళు మనల్ని మెచ్చుకుంటున్నా, గౌరవిస్తున్నా, అందలం ఎక్కించినా, ఇవ్వకపోయినా సరే, పని తీవ్రత అనేది, ఆయన అప్పచెప్పినటువంటి పని తీవ్రతతోటి, అది మన వైఖరి గురించి చెప్పబడుతూ ఉన్నది ఆ మాటలు. 3 విషయాలు చూసాము. ప్రభువుని సేవించటము. అసలు సేవించడం అంటే ఏంటి, ప్రభువుని సేవించడం అంటే ఏంటి అన్నది గమనించాము. తర్వాత మొదటి ఆజ్ఞ, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక పని చేయాలి, జాగ్రత్తగా పని చేయాలి, ఆలస్యం చేయకూడదు, వాయిదాలు వేయకూడదు, నిర్లక్ష్య వైఖరి ఉండకూడదు, జాగ్రత్తగా శ్రద్ధతోటి ఓపికతోటి పని చేయాలి. చివరిగా ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభువుని సేవించుడి. ఆ తీవ్రత, ఆ తపన ఎప్పటికీ చల్లారి పోకూడదు. చివరిగా ఎందుకు సేవించాలి? ఇన్ని పనులు ఎందుకు చేయాలి? జాగు చేయకుండా, వాయిదా వేయకుండా ఎందుకు చేయాలి? చాలాసార్లు ఏమనుకుంటామంటే, మనకి చాలా సమయం ఉంది అనుకుంటాము. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను త్వరగా వస్తా ఉన్నాను, మనకి సమయము లేదు మిత్రమా. జ్ఞాపకం చేసుకోండి, సమయం మనకి లేదు. ఒకటే ఒక ఛాన్స్, ఇంకొక ఛాన్స్ లేదు మనకి. ఫైనల్ మ్యాచ్ ఎంతమంది చూశారు? ఉమెన్స్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కదా. నేను గమనించింది ఏంటంటే, ఆ ఫైనల్ మ్యాచ్లో ఆ ఆటగాళ్ళంతా కూడా సరే
మగవాళ్ళకి సరిపోయేంత విధముగా వాళ్ళు కష్టపడ్డారు. ఆ కష్టమంతా వ్యక్తపరిచారు. బాల్ అటు పోతుందంటే ఎగిరి పడిపోయారు, బౌండరీస్ నాపారు, క్యాచ్లు పట్టుకున్నారు. ఇదే పని వాళ్ళకి ఒకవేళ ఆ ఫైనల్ కాదనుకోండి, లీగ్ మ్యాచ్ అనుకుందాము, లీగ్ మ్యాచ్లు అలా చేసేవాళ్ళ? ఆలోచించండి. 4 కదా, పోతే పోనీయండి, ఇప్పుడు పడాలా అంటే ఇంకొక మ్యాచ్ ఉంది కాబట్టి ఆ నిర్లక్ష్య వైఖరి ఉంటుంది. ఫైనల్ అయితే ఇదే ఛాన్స్, ఇంకొక ఛాన్స్ మనకి లేదు, ఇంత కష్టపడ్డం, ఇంకొంచెం కష్టపడితే గెలిచేస్తాము. క్రైస్తవ జీవితంలో అదే వైఖరి ఉండాలి. మనకి ఫైనల్ ఛాన్స్ ఇక్కడ. ప్రసంగి ఏం చెప్తాడంటే 9:10 ఈ యొక్క మాటలు చదువుదాం. నేను ఇంకా 10-15 మినిట్స్ తీసుకుంటాను, కొంచెం లేట్ అవుద్ది, కంటిన్యూషన్ ఉండాలని చెప్పేసి నెక్స్ట్ టైం నుంచి ఇంకొక వచనానికి వెళ్ళొచ్చని అంతే. ప్రసంగి 9:10 ఎవరైనా చదవండి. ఆ భక్తుడు ప్రసంగి సొలొమోను ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఏదైనా చేస్తే నీ జీవితంలో ఇప్పుడే చెయ్యి. భూమి మీద ఉన్నన్ని రోజులు మాత్రమే నువ్వు చేయగలుగుతావు, తర్వాత నువ్వు చేసేదానికి విలువ ఉండదు. పాతాళం అంటే నరకానికి పోతావని కాదు అక్కడ. ఈ భూమి మీద తర్వాత నువ్వు చేయదగినటువంటి గొప్ప కార్యములు ఉండవు. దేవుడు అనుమతించేది ఇక్కడే. ఆ పనులను చెయ్యండి అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నీ చేతుల శక్తి అంతయు పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితోటి మనము కుటుంబ వ్యవస్థలో కానివ్వండి, సంఘ పరిచర్యలో కానివ్వండి, ఆఫీస్లో కానీ పని చేయాలి. మనకుండేది ఒక్క అవకాశమే, ఇంకొక అవకాశము లేదు. రెండవది, ఎందుకు పని చేయాలి అని అంటే, ఈ యొక్క గొప్ప ప్రణాళికలో నాకు నీకు ఒక పాత్ర దేవుడు నియమించి ఉన్నాడు. అది మనం గమనించాలి. సూజన్ వెస్లీ గనక దేవుని దృష్టిలో నా కుటుంబం నుంచి 2 రాబోతున్నారు, వాళ్ళని నేను పెంచాలి, వాళ్ళ గురించి ప్రార్థించాలి, దేవుని యొక్క ప్రణాళికలో వాళ్ళు ఒక పాత్ర పోషించాలి, నా పాత్ర తల్లిగా ఒకటి ఉంది అని తను ఆలోచించింది కాబట్టే ఆ దృష్టి పెట్టి శ్రద్ధగా, నిర్లక్ష్య వైఖరి లేకుండా, వాయిదా లేకుండా పని చేయగలిగింది. ఎంతమంది మనము దేవుని యొక్క ప్రణాళికలో నాకు ఒక పాత్ర ఉన్నది, ఈ దినము ఈ రోజు దేవుడి పని చేయడానికి నన్ను నియమించాడు, ఇక్కడ నన్ను ఈ ప్రాంతంలో నియమించాడు, ఎందుకు? దేవుడి ప్రణాళిక నేను నెరవేర్చాలి. నాకు 2 పిల్లల్నిచ్చారు, ఎందుకు? వాళ్ళ పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, నా ద్వారా వాళ్ళకి అది నేను తెలియపరచాలి, నా పాత్ర ఉన్నది అని ఖచ్చితంగా మనమందరము ఉదయం లేచిన తర్వాత గుర్తుపెట్టుకోవాలి. నా పాత్ర ఏం లేదు, నేను ఒక్క ప్రేక్షకుణ్ణే. క్రైస్తవ్యం అంటే సండే చర్చికి రావడము, కానుకేయడము, ఎప్పుడైనా ఉద్యోగము కోసము ప్రార్థన కావాలి అని అంటే ఆశీర్వాదాల కోసము నేను ప్రార్థన విజ్ఞాపనని సమర్పించడము, గృహం కట్టుకుంటే దాన్ని థ్యాంక్స్ గివింగ్గా ఇన్వైట్ చేయడము. ఇదే క్రిస్టియానిటీ కాదు. నలుగురిలో నారాయణ, గుంపులో గోవింద కాదు. క్రిస్టియానిటీ అంటే ఈ తీవ్రతతోటి, ఆసక్తితోటి నా పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆ ప్రణాళికని నేను నెరవేర్చాలి అనేది గమనించాలి. ఇర్మియా అంతగా అవమానం పొందుకుంటున్నా సరే, హేళన చేస్తున్నా సరే ఎందుకు మాట్లాడాడో తెలుసా? ఆయన రాసినటువంటి ఆ ఇర్మియా గ్రంథం ఏదైతే ఉందో, చాలా సంవత్సరాల తర్వాత, తను చనిపోయిన తర్వాత దానియేలు భక్తుడు చదివేటప్పుడు అక్కడ స్పష్టంగా ఏమని మెన్షన్ చేసి ఉంటుందంటే, ఇర్మియా ప్రవక్త రాసినటువంటి మాటలు చదివినప్పుడు దానియేలుకి ఏమనిపించింది? అరే, ఈ సమయము ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఈ బానిసత్వంలో నుంచి విడిపించాలి, అది ఆ భక్తుడు చెప్పాడు కదా అని ఆయన ప్రార్థించడం మొదలుపెట్టాడు. దానికి పునాది నాంది అప్పుడు ప్రారంభమైంది. నీవు నేను చేసేటువంటి పని ఈరోజు మనం చనిపోయిన తర్వాత కూడా అది పని చేస్తుందని మీరు గమనిస్తున్నారా? ఆలోచన కలిగి ఉంటున్నామా? అది కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ తీవ్రత, ఆ శ్రద్ధ వాయిదా వేయకుండా చేస్తాము. ఈరోజు కాకపోతే రేపు అని ఉండదు. నేను తీసుకునేటువంటి నిర్ణయము, నేను చేసేటువంటి క్రియ, నేను చేసేటువంటి మాటలు, పలికే మాటలు, వీటికి ప్రతిఫలం ఉంది. అది క్రీస్తు ప్రణాళికలో ఒక భాగము అని గమనించుకోవాలి మనము. ఇంకొక మాట చెప్పి ఇంకా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10-12 వచనాలు ఎవరైనా చదవండి.
అదే. చాలా సార్లు ఏమనుకుంటానంటే ఈ మాటలు అంటే హెబ్రీల పత్రిక ఎవరు రాశారో మనకు తెలియదు. కొంతమంది పౌలు అంటారు, కొంతమంది అపోలో అని కూడా అంటారు. నేను కొంచెం అపోలో రాసుండొచ్చు, లేకపోతే అపోలో మాటలు దీంట్లో ఉన్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ తపన, ఆ తీవ్రత, ఆసక్తి అనేవి ఇక్కడ లిఖించబడి ఉన్నాయన్నమాట. గమనించాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ మీరు చేసే ప్రతి పనిని ఎవరు చూస్తూ ఉన్నాడంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దాని అర్థము దేవుడు అప్పచెప్పినటువంటి పని మనం చేస్తూ ఉంటే ఆ ప్రతిఫలము ఈరోజు రాకపోయినా, అది ఈరోజు ఎవరు గుర్తించకపోయినప్పటికీ ఒకానొక దినమున దేవుడు గుర్తిస్తూనే ఉన్నాడు. ఆ ప్రతిఫలం అనేది దేవుణ్ణి నేను ఎదుర్కొన్నప్పుడు దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ప్రణాళికలో ఒక భాగము దేవుడు అన్యాయస్తుడు కాదు, నాకు గుర్తింపు ఉన్నది. ఇందాక నేను చెప్పాను కదా, చాలాసార్లు మనము డబ్బు జీతాన్ని బట్టి పనిచేస్తూ ఉంటాము ఎవరి దగ్గరైనా సరే. కానీ వాక్యంలో స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో మీరు మీ పైవారు మీపై కనుదృష్టి ఉంచినప్పుడు మాత్రమే పని చేయకండి, కష్టపడి పని చేయండి. ఎవరి కోసము? వాళ్ళ కోసం పనిచేస్తున్నట్లు కాదు, నా కోసం పనిచేస్తున్నట్లు నా నుంచి మీరు మేలు పొందుకుంటారు అని. ఈ ఆలోచన ప్రతి పనిలో ఉండాలి. ఆఫీస్ వర్క్లోనే కాదు, సంఘంలో కూడా మనం పనిచేసేటప్పుడు ఎవరు గుర్తించకపోవచ్చు, మనకి తగిలేటట్లు సూటిపోటి మాటలు మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు. అవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే మనకున్నటువంటి ఆ తపన, దేవుడి కోసం నేను పని చేయాలి అనేది ఒక్కసారిగా నీరు గారిపోద్ది. చేసేం లాభము, ఇంత పరిచర్య నేను ఎందుకు చేయాలి, ఇన్ని మాటలు అంటున్నారు కదా. దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు చేయమన్నాడు, ఆయన నాకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అనేది మనల్ని మోటివేట్ చేయాలి. అప్పుడు ఆ తపన, ఆ అగ్ని అనేది మనలో ఉంటుంది. ఆయన అన్యాయస్తుడు కాడు. ప్రతిరోజు అనుకోవాలి, నేను మాట్లాడే మాట, నేను చేసే పని దేవుడు ఒకానొక దినమున నాకు ప్రతిఫలం ఇస్తాడు, అది వృధాగా పోదు. అన్యాయస్తుడు కాదు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్యాయస్తులు అవ్వచ్చేమో కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇంకా చాలా ప్రాముఖ్యమైనది చెప్పి నేను ముగిస్తాను. ఇంతగా ఎందుకు పని చేయాలి, ఇంత ఆసక్తితోటి, ఇంత తీవ్రతతోటి ఎందుకు పరిచర్య చేయాలి? కుటుంబంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి. ఎందుకు అనంటే నా యొక్క విశ్వాసము పెరగడానికి. అవునా? విశ్వాసము కాదు. చాలాసార్లు క్రైస్తవులుగా మనం ఏమనుకుంటామంటే విశ్వాసం అని మాట్లాడతాం, కానీ నిరీక్షణ అనేటువంటి మాటని చాలాసార్లు మరిచిపోతూ ఉంటాము. నిరీక్షణ అనేది గొప్ప మాట. ఈ 11-12 వచనంలో, అంటే 6వ అధ్యాయము హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఏం చెప్తున్నాడంటే, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదముట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాము. నిరీక్షణ పరిపూర్ణమగునట్లు పని చేయాలంట. నిరీక్షణ పరిపూర్ణమవడం అంటే నిరీక్షణలో ఎదగాలి. ఇప్పటిదాకా విశ్వాసంలో ఎదగడం గురించి మనం ప్రార్థిస్తూ ఉంటాం, కానీ నిరీక్షణలో ఎదగడము, పరిపూర్ణత చెందడం అని అంటే నిరీక్షణ అంటే ఏంటి? మొదటిగా నిరీక్షణ అంటే ఏంటి? దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు. ఇంకా ఒక టైంలో దేవుడి దగ్గరికి వెళ్తాం. ఖచ్చితంగా దేవుణ్ణి నేను కలుసుకుంటాను. నేను ఒకవేళ ఈరోజు ఇక్కడ మరణించినా సరే, లేకపోతే దేవుడు ఈ సమయంలో భూలోకానికి అంటే మధ్యాకాశానికి వచ్చినా సరే, నెక్స్ట్ జరిగేది ఏంటంటే నేను ఆయనతో కలుస్తాను అన్నది నిరీక్షణ. ఆ కలిసినప్పుడు ఆయన నాకు అప్పచెప్పినటువంటి పనిని నేను తిరిగి ఆయనకి చెప్తాను. దేవా, నీవు నాకు ఈ పని అప్పచెప్పావు, ఇదిగో నేను ఈ విధంగా చేశాను. దానికి ప్రతిఫలం కూడా పొందుకోవడానికి ఆయన అప్పచెప్పినటువంటి పనిని నేను ఆయనకి తిరిగి లెక్క అప్పచెప్పాలి. బలా నమ్మకమైనటువంటి దాసుడు
దాసురాలు అని నన్ను అంటాడు అనే విషయముతోటి, ఆలోచనతోటి కలిగి ఇక్కడ తీవ్రముగా ఆసక్తితోటి మాంద్యులు కాక నిర్లక్ష్యము చేయకుండా శ్రద్ధతోటి తీవ్రంగా కృషి చేయటమే నిరీక్షణ అంటే. నిరీక్షణ లేకపోతే దేవుడు వస్తాడో లేదో, నా పనిని ఆయన చూస్తాడో లేదో అనేది ఉండదు. నిరీక్షణ అంటే ఆయన నాకు తిరిగి ప్రతిఫలం ఇస్తాడు, నేను చేసిన ప్రతి పనికి ఆయన లెక్క తీరుస్తాడు అన్నటువంటి నిరీక్షణ మనల్ని డ్రైవ్ చేస్తూ ఉండాలి ప్రతిరోజు. కొద్ది నిమిషాలు మౌనంగా ఉండి ఇప్పటిదాకా చెప్పబడినటువంటి మాటల్ని ఒకసారి ధ్యానించుకుందాం. క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన దినము నుంచి ఇప్పటి వరకు ఆయన కోసము జీవించే